మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా తీయబోతున్నాను. అందరం కలిసి డబ్బులు సంపాదించుకుందాం. యెస్ సార్. రండి నాతో పాటు రిచ్ అవ్వండి. ఈ డబ్బులతో నేను ఫలానా హ్మ్. మళ్ళీ ఇవన్నీ కమ్యూనిటీకే పెట్టాలి. మళ్ళీ కమ్యూనిటీకే ఇది హెల్తీ. ఇది పెట్టకపోతే రిచ్ అయ్యి వేస్ట్ అంటారు. రెడీ. ఇవన్నీ చెప్తున్నారు కదా! ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే జనం మిమ్మల్ని మోసేస్తారు తెలుసా? జనం నన్ను ఏం చేస్తారు? మోసేస్తారు తెలుసా? మొయ్యండి కొద్దిసేపు నేను కూడా ఎంజాయ్ చేస్తా అది. ఐఎమ్ గోయింగ్ టు సో ఎంజాయ్ ఇట్. అది కూడా మళ్ళీ రీడైరెక్ట్ చేస్తాం ఇంకో గ్రేట్ మూవీలోకి. ఇంకో మాస్టర్ పీస్ విచ్ 50 years later అది చూసి జనాలు ఫీల్ అవ్వాలి, వావ్ వాట్ ఎ మూవీ అని. ఇది నా ప్రతి ఫిలింతో అచీవ్ చేస్తా, బడ్జెట్తో సంబంధం లేకుండా. అదే నా ప్రయత్నం అయితే అదే సార్. 50 years తర్వాత కూడా నా మూవీ నిలవాలి, ప్రతి మూవీ నిలవాలి. మాస్టర్ పీస్ అంటున్నారు కదా, మీరిచ్చే అబ్రివేషన్ ఏంటి మాస్టర్ పీస్? మాస్టర్ పీస్ అంటే ఎమోషన్స్ నిండుగా ఫీల్ అవ్వాలి. నాది ఇది నా పర్సనల్ థింగ్. ఎమోషన్స్ నిండుగా ఫీల్ అవ్వాలి, ఎడ్జీ ఉండాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి. ఒక ఐ బిలీవ్ ఇన్ పాజిటివ్ ఇంపాక్ట్ మూవీస్ వల్ల. సో నా మూవీస్ చూసిన వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, బెటర్ ఆ ఈవినింగ్ కన్నా బెటర్ హ్యూమన్స్గా మారాలి.